దిస్ ఇస్ మై గేమింగ్ షార్ట్స్ ఛానల్. ఈ ఛానల్ కి లాస్ట్ 90 days లో ఆల్మోస్ట్ 500k వ్యూస్ గెయిన్ అవ్వాయి. దీనికి నేను జస్ట్ 2 సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యాను. సో మీ ఛానల్ కూడా గ్రో చేసుకుందాం అనుకుంటే నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్స్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. బికాస్ లాంగ్ ఫామ్ కంటెంట్ అండ్ షార్ట్ ఫామ్ కంటెంట్ అల్గోరిథమ్స్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మన షార్ట్స్ వైరల్ అవ్వడంలో కీ రోల్ లా పనిచేసేది స్వైప్ రేషియో. దట్ మీన్స్ ఎంతమంది మీ వీడియో పూర్తిగా చూసారో అండ్ ఎంతమంది స్వైప్ చేసేసారో అని చెప్పేదే స్వైప్ రేషియో అంటే. ఎగ్జాంపుల్ కోసం ఒకవేళ మీ వీడియోని యూట్యూబ్ 100 వ్యూవర్స్ కి రికమెండ్ చేసింది అనుకోండి. దాంట్లో 30 వ్యూవర్స్ మాత్రమే పూర్తిగా చూసి మిగతా వాళ్ళు స్వైప్ అప్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు మీ స్వైప్ రేషియో 30% వ్యూడ్ అవుతుంది అండ్ 70% స్వైప్డ్ అప్ అవుతుంది. సో వ్యూవర్స్ మీ వీడియో ఎంతసేపు చూస్తే అంత మీ వీడియో వైరల్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. సో వ్యూవర్స్ ని పూర్తిగా చూసేలా చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ గ్రేట్ హుక్. నేను చాలా వైరల్ అయిన షార్ట్ వీడియోస్ ని చూసాను. దాంట్లో నేను అనలైజ్ చేసిన హుక్ ఏంటంటే అందరూ కూడా ఫస్ట్ 3 seconds ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ చూడండి. ఇది అండ్ ఇది चॉकलेट वर्सेस एप्पल एंड एंड्रॉइड देखते हैं कौन जीतता है. ఇది కూడా. This is the most unique e-reader that you've ever seen. As you can see, వీళ్ళందరూ కూడా ఫస్ట్ 3 seconds కంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు. అండ్ దిస్ కంప్లీట్లీ మేక్ సెన్స్. ఎందుకంటే షార్ట్ కి 3 seconds ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే లాంగ్ వీడియోకున్న టైటిల్ అండ్ థంబ్నెయిల్ ఎంత ముఖ్యమో షార్ట్ కి 3 seconds అనేది అంతే ముఖ్యం. సో సెకండ్లీ యూట్యూబ్ అల్గోరిథం నోటీస్ చేసేది మన వీడియోకున్న యావరేజ్ వీడియో డ్యూరేషన్. ఫర్ సపోజ్ మీరు ఒక 30 seconds లెంత్ ఉన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశారు అనుకోండి. దాంట్లో మీ వ్యూవర్స్ 27 seconds చూస్తే ఆ వీడియోకున్న యావరేజ్ వీడియో డ్యూరేషన్ 91% అవుతుంది. ఇప్పుడు మీకు ఎంత యావరేజ్ వీడియో డ్యూరేషన్ అంటే వీడియో వైరల్ అవుతుంది అని డౌట్ వచ్చి ఉంటే అది మీ వీడియో లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ యూట్యూబ్ అల్గోరిథం కి ఉన్న మెయిన్ మోటివ్ ఒక్కటే, వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఆడియన్స్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి. అదే వాళ్ళకి ఉన్న వన్ అండ్ ఓన్లీ మోటివ్. సో అందుకే మన వీడియోస్ ద్వారా ఆడియన్స్ కి ప్లాట్ఫామ్ చూసేలా చేస్తుంది. సో వ్యూవర్స్ మన వీడియో మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా యూట్యూబ్ అల్గోరిథం మీ వీడియోని పుష్ చేస్తుంది. సో ఈ 2 steps మీరు కరెక్ట్ గా ఫాలో అయితే మీ వీడియోస్ ఖచ్చితంగా 1 million వ్యూస్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో అంతే గైస్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.